ఏలూరు ప్రజల హృదయ సామ్రాజ్యాన్ని మధురంగా అలంకరించింది అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్. అమ్మ ప్రేమలో కమ్మదనం, అలంకార్ స్వీట్స్ లో మాధుర్యం రెండు ఒక్కటే. ఇప్పుడు ప్రతి సందర్భాన్ని వేడుక చేసుకోవడానికి అలంకార్ స్వీట్స్, కేక్స్, బిస్కెట్స్, మిల్క్ షేక్స్, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్స్, శాండ్విచ్ ఆనందం మీ అందరికీ అందుబాటులో. అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్, రమామహల్ సెంటర్, ఆర్ఆర్పేట, ఏలూరు మరియు ఫైర్ స్టేషన్ సెంటర్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అందరూ నిలబడ్డాక మన శ్రీనివాస్ డిస్టర్బ్ అయిపోద్దాను అక్కడ కెమెరామెన్ సరి చేసుకుంటే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మన 25/11/2024 తేదీ నాడు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో భీమడోల్లో ఒక యూనియన్ బ్యాంకులో నందమూరి సత్యనారాయణ గారు అని చెప్పేసి ఎం నాగులాపల్లికి సంబంధించిన ఆయన బ్యాంకులోకి వెళ్ళి వారు క్యాష్ విత్డ్రా చేసుకొని బ్యాంకు తన డబ్బులు తీసుకొని బ్యాంకులో నుంచి తీసుకొచ్చి స్కూటర్ తనకు ఉన్నటువంటి హోండా యాక్టివా స్కూటర్ డిక్కీలో పెట్టుకొని మళ్ళీ ఫ్యాన్సీ షాప్ దగ్గరికి వెళ్ళి పనులు చూసుకొని అలానే ఇంకో చోట పనులు చూసుకొని వెళ్ళి చూసుకున్నారు వాళ్ళు. తర్వాత రైతులకు డబ్బులు ఇద్దామని చెప్పేసి వారు వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ డిక్కీలో డబ్బులు కనిపించలేదు. దాని మీద నిమిత్తం వారు పోలీస్ స్టేషన్, భీమడోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే భీమడోల్ సిఐ విల్సన్ గారు, సుధాకర్ గారు, అదేవిధంగా అదే టైంకి అక్కడే ఉన్నటువంటి ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీం కింద తయారు చేశాము. వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఒక టీం తయారు చేసుకొని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనేక కోణాల్లో పాత నేరస్తులు కానీ ఇతర నేరస్తులతో చూసుకుంటూ అన్ని రకాలుగా చేశాము. కరెక్ట్గా ఈరోజు మధ్యాహ్నం ఈ గుండుగోలను గ్రామానికి సంబంధించిన సొప్ప రాము అనే 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఈ దొంగతనం చేసిందిగా నిర్ధారించుకొని అతన్ని విచారించగా విచారణలో భాగంగా తను దొంగతనం చేసినట్లు, ఈ 2,50,000 బ్యాంకు నుంచి దొంగిలించిన సొమ్ముని అతని ఇంట్లో ఉండగా అతను తీసుకొని వచ్చి చూపించి మాకు హ్యాండ్ ఓవర్ చేయడంతో దీన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యంగా పెద్దలందరూ కూడా చెప్తున్నాం, అదేవిధంగా మీరు డబ్బులు డ్రా చేసుకుని వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు అటు ఇటు అబ్జర్వ్ చేసుకోవాలి. మీ సొత్తుని తీసుకెళ్లేటప్పుడు నిర్లక్ష్యంగా వహించకుండా చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాల్సిందిగా చూస్తున్నాం. ఎందుకంటే ఈ సొప్పారాము అనే అతను ఒక అప్పుల పాలైపోయి అతను ఈ బ్యాంక్ దగ్గరకు వచ్చి ఎవరైతే ఇట్లాగా దొంగతనం చేయడానికి ఏంటి అనే ఒక ఆలోచన వచ్చింది అతనికి. చూసుకున్నాడు. ఏజ్లో ఇతను కూడా 70 years
ఏజ్డ్ పర్సన్. దాంతో సత్యనారాయణ గారిని ఆన్పానాలు చూసుకున్న తర్వాత ఇతను ఆయన ఎక్కడైతే పార్క్ చేసుకుని వెళ్ళిపోయాడో టక్మని ఓపెన్ చేసి ఈ డిక్కీకి కూడా తాళం లేదు, అది కూడా చూసుకున్నాడు. ఈయన ఏదైతే రావటం ఈ డిక్కీకి తాళం పట్టపోతే కూడా అది కూడా చూసుకున్నాడు ఆయన. ఈయన అందులోనే పెట్టడంతో వారు చెక్ చేసుకోవటంతో వెంటనే వారు ఆయన నిర్లక్ష్యం ఉండటం గమనించి వెంటనే ఇతను ఈ దొంగతనం చేయడం జరిగింది. తన ఇంట్రాగేషన్లో ఈ విషయాలు చెప్పాడు. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పెద్ద వయసు వారిని కనుక మీరు బ్యాంకుకి ఇంత అమౌంట్లు పంపించేటప్పుడు జాగ్రత్తగా వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తులో ముమ్మరంగా వెంటనే 25వ తారీఖు జరిగింది. చాలా వెంటనే మన ప్రయత్నాలన్నీ చేసుకోవటం, ఎంఓ క్రిమినల్స్ చూసుకోవటం, అదేవిధంగా ఈ నేరస్తులని పట్టుకోవటంలో చాకచక్యం వహించినటువంటి విల్సన్ సిఏ గారు, వాళ్ళ టీము అయినటువంటి సుధీర్ గారు, అదేవిధంగా మన సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క టీమ్స్ తోటి ఎప్పటికప్పుడు దాన్ని టెక్నికల్గా ఆధారాలు సేకరించడంతో పాటు ఇలా కొత్త తరహా ఇతను కొత్త ముద్దాయిని పట్టుకోవటం ఇది ఒక ఛాలెంజ్తో కూడిన వ్యవహారం. ఈ ఛాలెంజ్ని కూడా మేము ఛేదించి క్యాష్ రికవర్ చేయటం జరిగింది. కాబట్టి ప్రజలకు కూడా మేము మా యొక్క విజ్ఞప్తిని గుర్తుపెట్టుకొని మీరు బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు చుట్టుపక్కల వాళ్ళని పరిశీలించాలి. అలానే బ్యాంకుల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు మీ వెనక మనకి కొత్తగా సమాచారం ఇచ్చినట్టు కూడా మొన్న కూడా మేము బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు కూడా క్లియర్గా చెప్పాం. నేను, మా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ సారు అందరూ కూడా బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్పాం. ఏమనంటే బాబు మీరు బ్యాంకులోకి వచ్చేటప్పుడు ముఖ్యంగా రామ్జీనగర్ బ్రాంచ్, రామ్జీనగర్ గ్యాంగ్ తిరుగుతుంది, అలర్ట్గా ఉండని కూడా చెప్పాము. ఎందుకంటే రామ్జీనగర్ అనేది ఒకటి అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ కూడా తిరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనల్ని కొంచెం అటెన్షన్ డైవర్ట్ చేసి మీరు విత్డ్రా చేసిన డబ్బుల్ని క్షణాల్లో మాయం చేస్తారు. ఒక టీం లాగా వస్తారు, ఒక ముందే బైక్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఒక డోర్ దగ్గర ఉంటాడు, ఒకళ్ళు వెనక ఉంటారు, ఇతన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోళ్ళు ఉంటారు. ఈ డైవర్ట్ చేసి పక్కకు తిరగంగానే మీ చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకునేసి క్షణాల్లోనే, ఇదంతా కూడా ఎక్కువ టైం ఉండదు, ఇటు హార్డ్లీ అరౌండ్ 10 seconds to 12 secondsలో చేస్తారు. కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా పెద్దవారు ఎవరైతే బ్యాంక్ వచ్చి డబ్బులు డ్రా చేసుకుంటున్నారో 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ఈ సమాచారం తెలియపరుస్తుంది. ఇప్పుడు అదే సార్, దర్యాప్తులో భాగంగా కూడా మేము ఖచ్చితంగా అన్ని సీసీ కెమెరాల్లో ఫుటేజ్లో కూడా క్లియర్గా ఉన్నారు, అవన్నీ కూడా సేకరించడం జరిగింది. అయితే గుర్తు తెలియని వ్యక్తి కొత్త వ్యక్తి అవడంతో అతను ఐడెంటిఫికేషన్ కోసం కొంచెం టైం పట్టింది అంతే.